నమస్తే మామ. జస్ట్ నౌ 100 పుషప్స్ కొట్టి మన 30 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసే సమయానికి మీరు ఆ వీడియో ఖచ్చితంగా చూసేసి ఉంటారు. సో ఈ వీడియోలో నేను నా యొక్క ఈ 30 డేస్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాము. సో ఫస్ట్ అయితే ఈ విధంగా వీడియో చేస్తున్నాను, వీడియో షో చేస్తున్నారు అనుకోవద్దు. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం చెప్పేదానికన్నా మీరు చూస్తే మీకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మాత్రమే ఈ విధంగా వీడియో చేయడం జరుగుతుంది. సో మన హోమ్ వర్కౌట్స్ చేసి కూడా మంచి బాడీని బిల్డ్ చేయొచ్చు అని చెప్పడం మాత్రమే నాకు ఉద్దేశం, అంతకు మించి ఏం లేదు. అలాగే నేను ఇప్పుడు ఏవైతే స్టేట్మెంట్స్ పాస్ చేయబోతున్నానో ఆ ప్రతి స్టేట్మెంట్ ఒకే ఒక పాయింట్ మీద బేస్ అయి ఉంటుంది, మీ వర్సెస్ మీ. అంతే, నేను ఎవరితోనో కంపేర్ చేసుకొని అయితే మీకు స్టేట్మెంట్స్ పాస్ చేయట్లేదు. సో కంప్లీట్గా మీ వర్సెస్ మీ. నాకు ఇంతకుముందు ఎలా ఉన్నది, ఇప్పుడు చేంజెస్ ఏం జరిగాయి అనే దాని మీద బేస్ చేసుకొని మాట్లాడుతుంది. అది ఎందుకు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అయితే మీరు ఎవరైనా కూడా నన్ను అసలు నువ్వు ఈ ఛాలెంజ్ ఎందుకు స్టార్ట్ చేసామని అడిగితే నా దగ్గర కూడా ఎటువంటి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇది సడన్గా జరిగిపోయింది. ఒక రోజు లైక్ వర్షం చూసిన సమయంలో ఎందుకు అనిపించింది అనమాట, ఒక ఛాలెంజ్ చేయాలి అని అనిపిస్తూ ఉండే. అప్పుడు 100 పుషప్స్ ఎందుకు చేయకూడదు, ఒకసారి ట్రై చేద్దామని ఆన్ ద స్పాట్ అనుకొని ఆన్ ద స్పాట్ ఒక పేపర్ తీసుకొని క్యాలెండర్ రాసేసి 30 డేస్ స్టిక్ చేసి వాళ్ళకి ఫస్ట్ డే టిక్ కొట్టేసి 100 పుషప్స్ కంప్లీట్ చేసి వీడియో అప్లోడ్ చేసాము. అంతే, అంతకు మించి ఏం చేయలేదు. సో నెక్స్ట్ డే ఫస్ట్ డే కంప్లీట్ చేస్తాం కదా, ఎందుకు వై నాట్ సెకండ్ డే అని చెప్పి అలా ఏంటంటే ఈ 30 డేస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ కొన్ని రోజులు ఏమనిపించిందంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నా కానీ తర్వాత 100 పుషప్స్ తక్కువే కదా అన్నట్లు అనిపించింది అనమాట, నిజంగా లిటరల్గా చెప్పాలంటే. సో అంటే మనం ఏదైనా ఒకటి కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే మన వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అదైతే నేను గమనించాను. సో నాకు తెలిసిన వాళ్ళు మన సర్కిల్లో ఉంటారు, కొంతమంది చెప్పిన కామెంట్స్ ఏంటంటే నువ్వు 100 పుషప్స్ చేస్తున్నావు కదా, అది పక్కన పెట్టేస్తే నువ్వు 30 డేస్ ఏదైతే ఉంది కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు, కన్సిస్టెన్సీ చేస్తున్నావు కదా, అది చాలా పెద్ద మ్యాటర్. సో దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు అనమాట. సో చాలా మంచిగా అనిపించాయి అనమాట, అదొకటి. సో నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మీరు నన్ను చూసుకున్నట్లయితే ఇంతకు ముందు నా వెయిట్ అనేది 60+ ఉండే, ఇప్పుడు 70+కి వచ్చింది అనమాట. ఇంతకుముందు 63, 64 అట్లా ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 70+ కేజీస్ అయితే ఉన్నాను నేను. సో అలాగే నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు, బట్ మీకోసం అయితే చెప్తున్నాను. ఇప్పుడు మీరు నాకు గమనించినట్లయితే సో నా బైసెప్స్ చూసుకుంటే, సో నేను ఇప్పుడు మామూలుగా మనం పుషప్ చేసినప్పుడు మేజర్గా ఇన్వాల్వ్ అయ్యే పార్ట్ అప్పర్ బాడీ అనమాట. సో కంపేర్ టు లోయర్ బాడీ. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే సో చూడండి, సో నా బైసెప్స్ కానివ్వండి, సో నా షోల్డర్ కానివ్వండి, సో చాలా బాగా బిల్డ్ అయ్యి, చాలా అంటే చాలా బాగా బిల్డ్ అయ్యి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. లైక్ నేను చెప్పదలుచుకుందంటే మనం ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. మనం చేసి బేసిక్ వర్కౌట్లు కూడా నువ్వు పర్ఫెక్ట్ బాడీ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే 2 పాయింట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన హెల్త్ అనమాట. సో మన బాడీ అనేది ఎలా డిజైన్ చేయబడిందంటే, సో ప్రతిరోజు మనం ఏదో ఒక పని చేస్తేనే మన బాడీ అనేది లైఫ్ లాంగ్ ఎక్కువ కాలం పని చేస్తుంది. సో నేను ఎప్పుడు కూడా నా బాడీ నేను దేంతో కంపేర్ చేసుకుంటా అంటే ఒక మిషన్తో కంపేర్ చేసుకుంటాము. ఎందుకంటే నువ్వు ఒక మంచి మిషన్ బిల్డ్ చేసిన తర్వాత, అది ఎంత మంచి మిషన్ అయినా కూడా నువ్వు బిల్డ్ చేసిన తర్వాత దాన్ని ఒక మూల పెట్టేసాం అనుకో, ఏమవుతుందంటే తొందరగా షెడ్కి వెళ్ళిపోతుంది. అదే కానీ మనం ఆ మిషన్ బిల్డ్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తానమాట. సో దీనికి ఆప్టిమమ్ లెవెల్కి రావాలంటే ఇది సర్టెన్ కండిషన్స్లో సర్టెన్ టైం పని చేయాలి, అప్పుడే దీనికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందని చెప్తారు. సేమ్ మన బాడీకి కూడా అంతే. మనం ప్రతిరోజు పని చేసినట్లయితే మన బాడీ అనేది ఎక్కువ కాలం బతుకుతుంది, లేదంటే మన బాడీ కూడా షెడ్కి వెళ్ళిపోతుంది. సో అదే మన బాడీ డిజైన్ చేయడం అంటే ఖచ్చితంగా పని చేయాలా, తినాలా, పని చేయాలా, అది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఆ స్కోప్ లేదు. సో మన పని ఏంది, టిక్ 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 ఈ సాఫ్ట్వేర్ జాబ్ వల్ల టిక్ 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 అని కొట్టడం తప్ప ఇది ఏమీ లేదు. కాబట్టి నేను చెప్తూ ఉంచుకుంటే ఖచ్చితంగా 1 అవర్ జస్ట్ నా రూమ్లో మనం పుషప్స్ చేయడానికి ఎంత స్పేస్ కావాలి, జస్ట్ అంత జాగా సరిపోతుంది. సో నేను ఇంతకుముందు ఒకసారి ఇన్స్టాలో ఒక రీల్ చూసాను అనమాట. సో చాలా మంది ఎక్స్టర్నల్ వెల్త్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఆ ఎక్స్టర్నల్ వెల్త్ సంపాదించిన తర్వాత అగైన్ దేర్ ఫోకసింగ్ ఇన్ ఇంటర్నల్ వెల్త్. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్ కదా. మీరు ఎంత డబ్బు సంపాదించినా మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్మెంట్ మీ ఇంటర్నల్ హెల్త్ మీదే ఖర్చు పెడుతున్నారు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ మన ఇంటర్నల్ వెల్త్ మీద ఫోకస్ చేస్తూనే ఎక్స్టర్నల్ వెల్త్ మీద కూడా ఫోకస్ చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పదలుచుకున్నాను అంటే డూ వర్కౌట్స్ మామ, అంతే. అది మీరు ఏదైనా కూడా జాగింగ్ కొడతారా, రన్నింగ్ కొడతారా, లేకుంటే బ్యాడ్మింటన్ ఆడతారా, షటిల్ ఆడతారా, ఏదో ఒకటి నువ్వు ఒక 1 అవర్ నీ బాడీని కదిలించాలి, అంతే. అంతే మించి ఏం లేదు నేను చెప్పదలుచుకున్నాను. నేను అద్దం పిచ్చాను అనమాట. నేను రోజు అద్దంలో చూసుకుంటూ ఉంటాను. సో కొన్నిసార్లు అద్దంలో మాట్లాడుకుంటూ ఉంటాను నాకు ఒక మంచి హ్యాపీనెస్ మూమెంట్ అనమాట. నేను అద్దంలో చూసుకుని అట్లా అనిపిస్తూ ఉంటుంది. నేను చూపిస్తుంది, మా రూమ్లో అద్దం కూడా ఉంటుంది. అది మా రూమ్లో అద్దం కూడా పెట్టుకున్నాను. అంటే నా పర్సనల్ హ్యాపీనెస్ నాకు ఉంటుంది అనమాట. మన బాడీకి ఒక మంచి అవుట్ఫిట్ ఏమైనా ఉందంటే అది నీ బాడీ షేప్ ఏమో. సో నీ బాడీ షేప్ అనేది బాగుంటే సో నువ్వు ఎటువంటి బట్టలు వేసినా పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి, ఆప్ట్ అయిపోతాయి. అట్లా కాకుండా నీ బాడీ కండిషన్ బాగలేకుండా సో నువ్వు ఎంత కాస్ట్లీ బట్టలు వేసినా కూడా నీకు సూట్ అవ్వవు, అంత సెట్ అవ్వవు. సో నువ్వు ఫస్ట్ నీ బాడీ షేప్ను మార్చు, నీ బాడీ అవుట్ఫిట్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు.
తర్వాత నువ్వు ఏ బట్టలని దిల్ కుష్ సూపర్గా ఉంటాం అనమాట. అది గమనించింది ఎంత స్ట్రెంత్, నా స్ట్రెంత్ అయితే ఖచ్చితంగా పెరిగింది. లైక్ నేను స్టార్టింగ్లో పుషప్స్ చేస్తూ ఉండేవాడిని. సో నేను రన్నింగ్ అలవాటు ఉండే నాకు. సో వెళ్తున్నప్పుడు జస్ట్ నార్మల్గా పుషప్స్ చేస్తున్నాడే. సో 10 కొడతా, అంతకుమించి ఎక్కువ కొట్టేవాడిని కాదు. సెకండ్ రెప్ కూడా కొట్టేవాడిని కాదు. సెకండ్ రెప్లో ఒక 5, 6 అలా వచ్చేటి అనమాట. బట్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను చేసిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక సెట్కి నేను ఆల్మోస్ట్ 45-50 మధ్యలో కూడా కొట్టిన రోజులు ఉన్నాయన్నమాట. ఒకే ఒక సెట్లో. సో అలా ఏంటంటే నా స్ట్రెంత్ పెరిగింది. సో అలాగే నేను కొన్ని డేస్ తర్వాత నేను ప్యాటర్న్ అంతా మార్చేసాను అనమాట. నేను ఫస్ట్ కొన్ని డేస్ ఎలా షూట్ చేసానంటే 100 పుషప్స్ని షూట్ చేసి వీడియోస్ పెట్టేసేవాడిని. సో నెక్స్ట్ నాకు అది అనిపించలేదు అనమాట. ఎందుకంటే నా ఫోకస్ అంతా ఆ వీడియో తీయడం మీద ఉండేదన్నమాట. బట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను 100 పుషప్స్ కొట్టేసుకునేవాడిని, తర్వాత వీడియో తీసేవాడిని. నేను 100 పుషప్స్ ఎలా కొట్టినా అంటే ఇంతకుముందు నేను 1-2 రెప్పులు కొట్టేయాలని నాకు వల్ల అయిపోయేది కాదు. సో ఇప్పుడు నేను చాలా స్లోగా, చాలా కాన్సన్ట్రేషన్గా ఒక రెప్కి 20-25 కొట్టుకుంటూ అలా 10-15 రెపిటేషన్స్ కొట్టగలుగుతున్నాను. సో ఎలా అంటే 3 నార్మల్, 3 వైడ్ యాంగిల్స్, తర్వాత 3 డైమండ్ పుషప్స్, మళ్ళీ 3 ఇలా పెట్టంటారు. నాకు అలా పేరు కొట్టేది. సో ఇలా నేను ఆల్మోస్ట్ ఒక 12 రెపిటేషన్స్ కొట్టి 100 పైన నేను కౌంట్ కూడా చేసుకోవట్లేదు. ఎందుకంటే డెఫినెట్గా నా ఒక రెపిటేషన్ 10 పైన ఈజీగా ఉంటాయి అనమాట. నాకు ఈజీగా 100 కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఫైనల్గా వీడియో కోసం ఏంటంటే పెట్టుకుంటాను. సో జస్ట్ నార్మల్ పుషప్స్ ఒక సెట్, వైడ్ పుషప్స్ ఒక సెట్, డైమండ్ పుషప్స్ ఒక సెట్, ప్లస్ ఇవి ఏదైనా చేస్తా కదా అవి ఒక సెట్ కొట్టుకుంటా, వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టేస్తా. సో ఇంకోటి ఏంటంటే నాకు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఏమొచ్చిందంటే నేను ఇంతకుముందు ఇప్పుడు డైమండ్స్ పుషప్స్ కొట్టేవాడిని కాదు, కొట్టలేకపోయాను. నా జీవితంలో నేను డైమండ్ పుషప్స్ కొట్టలేమో అనే ఒక ఫీలింగ్తో ఉన్నాను. సో ఈ ఛాలెంజ్ చేసిన తర్వాత నాకు డైమండ్ పుషప్స్ చాలా ఈజీ అనిపిస్తున్నాయి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే. సో చాలా అంటే డైమండ్స్ పుషప్స్ కొట్టినప్పుడు బాగా ఫీలింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ మంచిగా పెయిన్ పడ్డాము, సో ఇక్కడ మంచిగా పెయిన్ పడ్డాము, అంటే ఇప్పుడు అది ఈజీగా అనిపిస్తుంది నాకు.